గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పీపీపీపై రాజీ లేదు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం, పేదలకు నాణ్యమైన వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అమల్లో ఉందని, దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదే పచ్చి అబద్ధాలు, ఇదే దరిద్రపు మాటలతోనే రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నాం. ఇదివరకు కార్పొరేట్ వైద్యం వచ్చేటప్పుడు కూడా మెరుగైన విద్య అంటే ఏం కార్పొరేట్ ప్రైవేట్ వాడు దగ్గర ఉంటే మాత్రమే మెరుగైనది వస్తుంది, గవర్నమెంట్ దగ్గర ఉంటే రాదా? ఈ డాక్టర్లు అందరూ పనికిరానోళ్ళ, ఈ టీచర్లు అందరూ పనికిరానోళ్ళ. దాంతో ఏం నాశనం అయిపోయాం మనం. ఇవాళ రోజున డబ్బులు లేకపోతే బ్రతకలేం, డబ్బులు లేకపోతే చదివించలేం. చివరికి అక్షరాస్యతలో అట్టడుక్కి నిరక్షరాస్యతలో అగ్రభాగానికి చేరు. నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకుంటే, వాళ్ళ వైద్య విద్యను కూడా నిస్సిగ్గుగా సమర్థించుకుంటూ దాన్ని ప్రైవేట్ చేయడానికి గొప్పగా అదేదో అద్భుతం సాగిపోతుందన్నటువంటి కోణాన్ని పదే సిగ్గులేని పత్రికలు, అలాగే సిగ్గులేని రాజకీయం సాగిస్తూ ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు 30 ఏళ్లుగా దగా పడతానే ఉన్నారు. మరింత దగా పడేటట్టు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి పదం ఇది. ప్రజలందరూ చేత్కరిస్తున్నా సరే పీపీపీ గొప్పది, అదేదో అద్భుతమైన సంస్కరణ అని చెప్పి ప్రభుత్వపు సొమ్ముతో ప్రభుత్వపు కళాశాలను తీసుకెళ్లి ప్రైవేటోడికి ఇచ్చి ప్రైవేటోడితో మేనేజ్ చేయడం గొప్పని చెప్పడం, మరి ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరికి దోచిపెట్టడానికి అన్నటువంటిది కనీసం ఎప్పటికైనా మానవత్వంతో ఆలోచించకపోతే ప్రజలు చేత్కరించుకోవడానికి ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్ వైద్యంతో సర్వనాశనం అయ్యారు. వాళ్ళ డబ్బులు అంతా సంపాదించడానికి కోసం చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనం. అయినా మనం మారకపోతే మన శాపం ఇది, మన నెత్తిని, మన కర్మ ఇది అనుకోవాలా? లేకపోతే పెద్ద కొడుగ్గా అండగా ఉంటా అంటూ ఎండ్ల నాగేశ్వరం ఇంటికి జనసేనాని ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సాయం అందించి ఇప్పటిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నావని నువ్వు చూడడానికి వచ్చే కుటుంబంలో పెద్ద కొడుకుగా అన్ని విధాలా అండగా ఉంటాను ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటం గ్రామంలో ఎండ్ల నాగేశ్వరమ్మను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించారన్నటువంటి హైలైట్ చేశారు. ఋషికొండ భవనాలు ఆతిథ్య రంగానికి తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, ఫెమా సంస్థల ప్రతిపాదనలపై మంత్రుల కమిటీ చర్చ. 26న మరోసారి పరిశీలనకు ఆదేశం. వచ్చే కేబినెట్ భేటీకి అలా నివేదిక. విశాఖలో ఋషికొండ భవనాలకు ఆతిథ్య రంగానికి కేటాయించిన మంత్రుల కమిటీ నిర్ణయించింది. నెల 28న మరోసారి చర్చించి భవనాల వినియోగంపై 29న మంత్రివర్గ సమావేశాలు నివేదించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత భవనాల వినియోగంతో పాటు అదనపు భవనాల నిర్మాణం కోసం తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో తుది పరిశీలన చేయించి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖను ఆదేశించి ఋషికొండ భవనాలపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సచివాలయంలో బుధవారం సమావేశమైంది అన్నటువంటి. కాస్త కూడా సిగ్గే ఉండదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇదివరకు కన్స్ట్రక్షన్ చేస్తే అది బూతు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే నీతి. దానికి అడిగారు అట్ని వేదిక. ఇళ్ళే చెప్పారు ఇంతకాలం, దశాబ్దాల పాటు కథలు చెప్పుకొచ్చారు కదా, అక్కడ ఎవడు కట్టకూడదు, ఏం కట్టకూడదు, ఋషులు తపస్సు చేసింది, లేకపోతే అక్కడ ఏం లేదన్నది. ఇంత ముందు ఉన్నటువంటి ప్రైవేట్ భవనాన్ని, ఇది టూరిజం భవనాన్ని తీసేసి ఇంకోటి కట్టారు. దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేశారు జనాలు. అలాగే పర్యావరణానికి తప్పు అన్నారు, గుండు కొట్టారన్నారు, అదన్నారు, ఇదన్నారు. చివరికి ఏమైంది? ఇప్పుడు ఇంకోటి అది నిరర్ధక ఆస్తి అన్నారు, వృధాగా పారబోసారన్నారు. ఎగబడుతున్నారు. ఇప్పుడు అక్కడికి ఎగబడి వస్తున్నారు పెద్ద సంస్థలు. ఎవరిది నిరర్ధక ఆస్తి, ఏది కరెక్ట్ ఆస్తి? ప్రజలని తప్పుదోవ పట్టించి చేసి మోసం చేసి ఇప్పుడు ఆ మోసాలు వాళ్ళ చేతుల నుంచినే బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఆరావళిలో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వద్దు, రాష్ట్రాల కేంద్రం ఆదేశం. ఆరావళి పర్వత శ్రేణుల్లో రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులు ఏవి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ఆ శ్రేణుల సమగ్రతను పరిరక్షించేందుకు గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రి శాఖ బుధవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. ఇవత్ ఇంగ్లోకి బ్లూ బర్డ్ LVM-3M6 ప్రయోగం విజయవంతం. మొదటిసారిగా 6100 కిలోల ఉపగ్రహం కక్షలోకి. దేశ చరిత్రలో తొలిసారిగా 6100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ సార్ నుంచి బుధవారం ఉదయం 8:55 ఉపగ్రహాన్ని తీసుకుని అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LVM-3M6 ఇంగ్లోకి దూసుకెళ్లింది అన్నటువంటి వాటిని హైలైట్ చేశారు. లేకపోతే భూమార్పిడి విషయంలో జోక్యం చేసుకో. తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖల మధ్య జరిగిన భూమార్పిడి విషయంలో జోక్యం చేసుకోలేదు స్పష్టం చేసిన హైకోర్టు.
పిల్లి కొట్టేసిన సీజే నేతృత్వంలో ధర్మాస తిరుపతి మండలం పేరూరు గ్రామ పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూమిని పరస్పర భూమార్పిడి విధానం కింద పర్యాటక శాఖ కేటాయించి దాని ఒబిరాయ్ గ్రూపునికి చెందిన స్వరా హోటల్ నిర్మాణానికి ఇచ్చారని దాఖలైన పిల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పిల్లి కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖ మధ్య జరిగిన భూమార్పిడిని రద్దు చేయాలని ఒబిరాయ్ గ్రూపునికి చెందినటువంటి స్వరా హోటల్స్ భూమిని కేటాయిస్తూ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టు తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తిరుపతి పిల్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదన వినిపిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన ఎంతో విలువైన భూమిని పరస్పర భూమార్పిడి విధానంలో పర్యాటక శాఖ చెందిన తక్కువ విలువ గల భూమికి బదులుగా అప్పగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖ తీసుకున్న భూమిలో స్వరా హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం. పర్యాటక శాఖ నుంచి తీసుకున్న భూమిలో భక్తుల ప్రయోజనాల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం తదనంతరం ఆ ప్రాజెక్టు మరో చోటకు మార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూమార్పిడి వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. హోటల్ నిర్మాణానికి ప్రస్తుతం భూమిని చదును చేస్తూ వృక్షాలను కొట్టేస్తున్నారు. ప్రక్రియను నిలువరించండి అని కోరారు అని కోర్టులు జోక్యం చేసుకో. ఇందులో అదే మహారాష్ట్రలో అయితే కనుక ఏకంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టే ఆగిపోతుంది. అది పక్కన పెడతాయి. ఇందులో విచిత్రం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం చేతిలో ఉన్న భూమి టూరిజం వాళ్ళకి ఇచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ కడితేనేమో న్యాయం జరిగినట్టు, అప్పుడు ఎలాంటి అధర్మము లేదు. అదే తిరుమల తిరుపతి దేవస్థానం భూమిలో కడితే తప్పు అవుతుందా? అది కట్టదలుచుకుంటే అసలు ఆ భూమి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ కొండలోదని కదా చెప్పుకొచ్చింది. అది టూరిజానికి వెళ్ళగానే మంచి దాంట్లో మాంసం అమ్ముకోవచ్చు, లేకపోతే మందు కూడా అమ్ముకోవచ్చా? అదే టీటీడీ చేతిలో ఉంటేనే తప్పు అవుతుందా? ఏంటిది అసలు? ఏంటంటే మనం మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మా మాటలు మిమ్మల్ని ఎలాగా అమాయకుల్ని చెయ్యాలో చెయ్యొచ్చు, మేము మాకు చేతచ్చు అని చూపెడుతున్నారు అన్నమాట. లేకపోతే సాక్షి ఊరు చేరని యూరియా మళ్ళీ కట్ట చంద్రబాబు సర్కార్ అలసత్వంతో రబీలోను రైతనకు తప్పని తిప్పలు కొనసాగుతున్న ఖరీఫ్ కష్టాలు దారి మళ్లిస్తున్న అధికార పార్టీ నేతలు మార్కెట్లో కట్టధర 350 నుంచి 500, పురుగు మందులు కాంప్లెక్స్ ఎరువులు బలవంతంగా కట్టగడుతున్న డీలర్లు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు దక్కక అదనకు యూరియా అందక అన్నదాతల అగచాట్లు. పల్నాడు జిల్లా జమ్మలమడ గ్రామంలో టీడీపీ నాయకులు సోమవారం అక్రమంగా యూరియా తరలించేందుకు యత్నిస్తున్న అన్నదాతలు అడ్డుకుని ఆందోళనకు దిగారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం చింతపల్లి గ్రామానికి 3 రోజుల క్రితం 240 యూరియా బస్తాలు వచ్చాయి. ఒక్కొక్కరికి 2 బస్తాలు చెప్పిన 50 మంది రైతులకు 100 బస్తాలు పంపిణీ జరిగి మిగిలిన 140 బస్తాలు స్థానిక టీడీపీ నేతలు దారి మళ్లించారు. ఇలా చూస్తే ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బట్ ఏమీ పట్టించుకున్నటువంటి పాప అనుకోవట్లేదు. లేకపోతే వైఎస్ జగన్ సర్కార్ విద్యుత్ సంస్థల సంస్కరణలతో 5,253 కోట్లు ఆదా, గత ప్రభుత్వ చర్యలతో ట్రూడౌన్ రూపంలో చేకూరినటువంటి భారీ ప్రయోజనం, 2019-24 మధ్య నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గించిన విద్యుత్ సంస్థలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. కరెంట్ ఛార్జీలు తగ్గడానికి కారణం జగన్ ప్రభుత్వం అన్నటువంటి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు తీసుకొచ్చిన వినూత్న విధానాల వల్ల 2019-24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గినాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆ మిగుల్ని కొంత ప్రజలకు వెనక్కి ఇచ్చి మిగతా తమ ఇతర ఖర్చులు సర్దుబాటు చేసుకుని దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం చాలా వరకు తప్పింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ తాజాగా 134 కోట్లను ట్రూడౌన్ చేయడానికి అనుమతి ఇవ్వడంతో జగన్ హయాంలో జరిగిన 5,252 కోట్ల ఖర్చుల పొదుపు అంశం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. 2019-20 నుంచి 23-24 వరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 1974 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 1,400 కోట్లు ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం 3,374 కోట్లను ట్రూడౌన్ చేశాయి. 24-25 వార్షిక ఆదాయ వ్యయ నివేదికలు డిస్కంలు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు. అదేవిధంగా 19-20 నుంచి 23-24 మధ్య 4వ నియంత్రణ కాలానికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ముందుగా ఆమోదించిన దానికంటే తక్కువగా డిస్కంలు వెచ్చించాయి. తద్వారా డిస్కంలు 1,059 కోట్లు మిగిల్చాయి. ఇందులో ఏపీ ఈపీడీసీఎల్ 383 కోట్లు, ఏపీ ఎస్పీడీసీఎల్ 428 కోట్లు, ఏపీ సిపిడిసిఏ 247 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్లో సర్దుబాటు చేశారు. దీనికి అదనంగా మరో 818 కోట్లు ఆదా అయినట్టు ఏపీఆర్సీ తాజాగా తేల్చింది. అంటే గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో 1,878 కోట్లు మిగిలినాయి. ఈ మొత్తాన్ని డిస్కంలు ఏపీ ట్రాన్స్కో తిరిగి ఇస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటికే చాలా వరకు సర్దుబాటు చేయగా మిగిలిన 134 కోట్లు వెనక్కి ఇచ్చేందుకు ఏపీఆర్సీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై 5,252 కోట్ల ట్రూ అప్ భారం తగ్గింది. అదేవిధంగా 14-15 ఆర్థిక సంవత్సరం నుంచి 18-19 మధ్య కాలానికి డిస్కంలో వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలు ఏపీ ఈపీడీసీఎల్ 126 కోట్లు, ఏపీ ఎస్పీడీసీఎల్ 70 కోట్లు చొప్పున మొత్తం 196 కోట్లను ట్రూడౌన్ చేసి వినియోగదారులు గత ప్రభుత్వంలో డిస్కంలో వెనక్కి ఇచ్చాయి. అది కూడా కలిపి గత ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగదారులకు ట్రూడౌన్ రూపంలో మొత్తంగా 5,448 కోట్ల ప్రయోజనం చేకూరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్టీల్ ప్లాంట్లో 3వ విడత బీఆర్ఎస్ 1000 మంది ఉద్యోగులను సాగనంపేందుకు రంగం సిద్ధం అయినా అదేమీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వ నాటకాలు.
తాజాగా 3వ విడత స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రతిపాదనలు. ఇప్పటికే 2 దఫాల 1590 మంది ఉద్యోగులు ఇంటికి, మిగిలిన వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వకుండా పొమ్మనకుండా పోగా ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ దిశగా మరింత వేగంగా అడుగులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కాసులతో బేరం, పదోన్నతులు ఘోరం, ఇంటర్వ్యూలో సీనియర్లకు అన్యాయం, జూనియర్లు అర్హత లేని వారికి అందరం, డిఐఈఓలు ఆర్ఐఓఎస్ల పదోన్నతులు అక్రమాలు, సీనియారిటీ లిస్టులో ముందున్న వాళ్ళని పక్కన పెట్టిన ఆయన. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో మరో అక్రమ భాగవతం బయటపడింది. ఇంతకుముందు ఉద్యోగుల సాధారణ బదిలీలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పట్టణాల్లో పోస్టింగ్లు కట్టబెట్టిన అధికారులు బోర్డు ఆదేశాలు లేకుండా డబ్బులు తీసుకుని గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టారు. తాజాగా సీనియారిటీని కాదని అర్హత లేని వాళ్ళకి జూనియర్లకు పదోన్నతుల ద్వారా స్థాయి బాధ్యతలు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అధికారులు విడుదల చేసిన సీనియారిటీ జాబితాను సైతం పట్టించుకోకుండా అత్యంత జూనియర్లకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు డిఐఈఓ గాను, ప్రాంతీయ తనిఖీ అధికారులు ఆర్ఐఓ గాను పూర్తి అదన బాధ్యతలు కట్టబెట్టడంపై విమర్శలు వెలువెత్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే పసుపు పోస్టింగులు, సోషల్ మీడియా కన్సల్టెంట్ పేరుతో టీడీపీ వారికి పోస్టులు, ఖజానా నుంచి వేతనాల రూపంలో కోట్లాది రూపాయలు. తాజాగా ఏపీ డిజిటల్ మీడియా పేరుతో 2 ప్రచార కన్సల్టెంట్లు నెలకు ఒక్కొక్కరికి 75,000 వేతనం. ఇప్పటికే మంత్రుల పేషల్లో 44 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, అలాగే బాబు ప్రచారానికి 85 మంది, 2 ఏళ్ల పాటు నియామకం, P4 పేరుతో 175 మందికి టీడీపీ వాళ్ళకి ఉపాధి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త జట్టుకై జల్లెడ, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్కి తోడుగా పార్టీలో యువరక్త నింపేందుకు బీజేపీ కసరత్తు. దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 100 మంది నేతల గుర్తింపు. జాతీయ జట్టులో సగటు వయసు 50 నుంచి 53 ఏళ్లు ఉండేలా చూసుకుంటున్నట్టు చర్చలు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2 దశాబ్దాలకు నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్న పార్టీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బ్లాక్ స్పాట్స్, డేంజర్ బెల్స్ అంటూ రాష్ట్ర రహదారులపై 787 ప్రమాదకర ప్రదేశాలు. 2025 నవంబర్ నాటికి 18,837 రోడ్డు ప్రమాదాలు. రాష్ట్రంలో రోడ్డు ఎక్కాలంటేనే వాహనదారులు బెంబేలెత్తాల్సి వస్తుంది. గుంతలమయంగా ప్రమాదకర మలుపులతో ఉన్న రోడ్లపై వాహనం నడపడం అంటే సర్కస్ ఫీట్లు చేసినట్టే. గమ్యం చేరే వరకు ప్రాణాల చేతులు పెట్టుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇదనే నైతిక హక్కు వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల గుంతలు అంతకంటే దారుణంగానే ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడైతే కాస్త పూడుస్తున్నారు, మళ్ళీ మొన్న వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు పూడుస్తున్నారు. కాబట్టి ఈ వార్త నిజమే కానీ దీని మీద అర్హత అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే లేదు. కాబట్టి సాక్షి పత్రిక కోణంలో వార్త రాసుకొచ్చాడు. ఇకపోతే చంద్రబాబు అధికార దుర్వినియోగం, ఆధారాలతో సిట్ నిగ్గు తేల్చిన కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో మూసేయడం సరైందేనా? మాజీ మంత్రి కన్నబాబు రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేకుండా పోయిందని, చట్టాలకు గౌరవం లేదని తనపై కేసులు తానే తొలగించుకున్నాను. చంద్రబాబు ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగానికి తెగబడుతున్నాను. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడు సీఎం చంద్రబాబు తనపై ఉన్న కేసులను ఎత్తివేయించుకునేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. విచారణ జరుపుకునేది ఆయన, తీర్పులు ఇచ్చేది ఆయన, కేసులు మూసేసుకునేది ఆయనేనన్నారు. తీవ్ర ఆరోపణలతో తనపై ఉన్న కేసులు నీరుగార్చుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. కన్నబాబు మాట్లాడిన దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 304 కేజీల గంజాయి స్వాధీనం. డీసీఎం వ్యాన్లో ఎండు గంజాయిని తరలిస్తున్న తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్న సమాచారం బుధవారం అచ్యుతాపురం క్రాస్ వద్ద తనిఖీ చేపట్టారు. అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపుకి వెళ్తున్న డీసీఎం తనిఖీ చేస్తే వ్యాన్ ట్రాలీ ముందు భాగంలో రహస్యంగా తయారు చేసిన ఛాంబర్లో 304 కేజీల గంజాయి పట్టుబడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి రెవెన్యూ ప్రక్షాళన అన్నటువంటి వార్తని హైలైట్ చేసి ప్రజల అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్, సీఎం ఆదేశాలతో కీలక భేటీ, భూముల సర్వే, మ్యూటేషన్, పాస్ పుస్తకాలు 22 చర్చ, జేసీ నుంచి కొన్ని కీలక అధికారాలు ఆర్డీఓలకు బదిలింపు, మరికొన్ని అధికారాలు తహసీల్దార్కి 22 నుంచి పట్టా భూములు తొలగింపు, ప్రజల ఇంటి స్థలాలకు నిషేధ విముక్తి, జాయింట్ ఎల్పీఎంలు విస్తీర్ణాలతో తేడాలతో నిర్దిష్ట గడువులో పరిష్కారం, సమావేశంలో కీలక నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కాస్మెటిక్స్ కాంట్రాక్ట్ కిరికిరి అంటూ అర్హత లేని సంస్థకి 17 కోట్లు టెండరు, వైసీపీ కీలక నేత మిత్రుడి సంస్థకు లబ్ధి, హాస్టళ్లకు సంబంధించినటువంటి దాంట్లో కాస్మెటిక్స్ సరఫరాకు టెండర్లు, అనుభవ పరీక్షలో నిలవని విక్టరీ బజార్, ఇతర అర్హతల్లోనూ వెనకబడిన అయినా విజేతగా ప్రకటించిన అధికారం, సీఎంకి ఫిర్యాదులు, పేషీకి ఆదేశాలు. ఇందులో చూడండి ఇక్కడ చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతన అర్హత లేని వాళ్ళకి ఓకే చేశారు. అంటే దోపిడీ జరిగిందా, తప్పు జరిగింది ఇప్పటిదే కదా. మళ్ళీ దాంట్లో ప్రభుత్వంతో ఇబ్బంది రానియకుండా వైసీపీ నేతకి ఫ్రెండ్ అట. అంటే ఇప్పుడు అదానీకి జగన్కి మిత్రత్వం ఉంది. ఇప్పుడు అదానీ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాడు, జగన్ మిత్రులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నట్ట లేదు. జిందాలోళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడుతున్నారు, జగన్కి క్లోజ్ ఫ్రెండ్ అతను, కాబట్టి జగన్ మిత్రుడు వచ్చి పెడుతున్నట్ట. ఇలాంటి నీచాతి నీచ జర్నలిజం, వీళ్ళు సిగ్గుమాలిన జర్నలిజాన్ని నిస్సిగ్గుగా చేస్తూ ఉంటారు. జరిగింది తప్పు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నా అది రాస్తూనే మళ్ళీ దానికి వైసీపీకి లింక్ పెట్టాలి. ఇది వీళ్ళ నీచాతి నీచ జర్నలిజం అన్నటువంటిది. ఏపోతే భగవద్గీత మత గ్రంథం కాదు అంటూ
భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు, అది నైతిక శాస్త్రం, భారతీయ నాగరికతలో భాగమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భగవద్గీతకు వర్తించేది వేదాంతానికి కూడా వర్తిస్తుందని తెలిపింది. ఇది మన పూర్వీకులు అభివృద్ధి చేసిన స్వచ్ఛమైన తత్వాన్ని సూచిస్తుందని పేర్కొంది. యోగా విషయాన్ని మతం అనే కోణం నుంచి చూడటం దారుణమని, ఇది సార్వత్రికమైందని తేల్చి చెప్పింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అర్ధ విద్యా పరంపరా ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ నేతృత్వంలో మదురై ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశీ విరాళాల నిధులు స్వీకరించడం, సంస్థ స్వభావం మతపరమైనదిగా కనిపించడం వంటి కారణాలతో 2021లో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ దరఖాస్తును హోంశాఖ తిరస్కరించింది. దీన్ని ఆ సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ భగవద్గీతలో పేర్కొన్న సందేశాన్ని బోధించడంలో కూడా నిమగ్నమై ఉన్నందున పిటిషనర్ ఒక మత సంస్థని అధికారులు నిర్ధారించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చలి చంపేస్తోంది అంటూ జీమాడుగుల్లో 4 డిగ్రీలు నమోదు. చాలా సంవత్సరాల తర్వాత ఏడాది దేశవ్యాప్తంగా ఎక్కువ రోజులు చలి కొనసాగుతుంది. డిసెంబర్ ప్రారంభంలోనే ఉత్తరాదిలో మొదలైన చలి తీవ్రత తమిళనాడు వరకు విస్తరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజుల తరబడి సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణ భారతం వరకు ఈ నెల తొలివారం నుంచి నెలకొన్న అధిక పీడనం యాంటీ సైక్లోన్ సైబీరియా నుంచి వస్తున్నటువంటి అతి శీతల గాలు దక్షిణాది వరకు విస్తరించేందుకు దోహదం చేస్తుందని వాతావరణ నిపుణులు ఒకరు పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.